20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. బీఆర్ఎస్ లోకి వస్తామంటే ఇప్పుడే వద్దని వార్నింగ్ ఇచ్చిన కేసీఆర్. ఈడ బాగా నగవస్తుంది. కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలే కాంగ్రెస్ లోకి పోవాలనుకుంటున్నారా, లేదా కాంగ్రెస్ నుంచి 20 మంది నీకు టచ్ లో ఉన్నారా? ఇక్కడ కాకేసిందంటే కాంగ్రెస్ నుంచి 20 మంది నాకు టచ్ లో ఉన్నారు అంటున్నాడు. కానీ ఇక్కడ అసలైన వార్త ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి 20 మంది రేవంత్ రెడ్డి ఓకే అంటే జంప్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది కాకకు తెలిసే. కానీ కాక ఏం చేస్తాడంటే ఒక్కసారి బట్ట కాల్చి మీద పడేస్తాడు అనమాట. వాళ్ళు ఏమనుకుంటారో చూద్దామని. అసలు కాక నీ 30 మంది లెక్కలే జంప్ కావడానికి అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే వెళ్ళడానికి రెడీగా ఉన్నారు కాక. కానీ నువ్వు ఇడ ఉల్టా చెప్తున్నావు, కాంగ్రెస్ నుంచి నీకు రావాలని. అన్ని కాక ఒక స్కీమ్ తయారు చేస్తాడు మొత్తం మీద. అది అలావుద్దీన్ అద్భుత దీపం లాగా ఒక దండంతో తింపి మాయం చేద్దాం అనుకుంటాడు. కానీ కాక అది కుదరదు కాక. అయిపోయింది బీఆర్ఎస్ పని, ఖేల్ ఖతం హోగా. తెలంగాణలో ఎలాంటి పుట్టగతులు ఉండవు. ఖతం అయిపోయింది ఆ పార్టీ. ఆ పార్టీని మర్చిపోయారు జనాలు. ఉద్యమ పార్టీ నుంచి అది రాజకీయ పార్టీగా, నువ్వే చెప్తివి రాజకీయ పార్టీగా మారిపోయింది. ఉద్యమ పార్టీ కాదు మాది ఇప్పుడు, రాజకీయ పార్టీ అని. కాక తెలంగాణ ప్రజలు అదే అంటున్నారు. నీ నోటితోనే చెప్పినావు నువ్వు ఉద్యమ పార్టీ కాదు. నిన్న చెప్తివిగా. మళ్ళా పాత కేసీఆర్ అసలు కాక మర్చిపోయారు తెలంగాణలో. ఎప్పుడో మర్చిపోయారు కాకని. ఇప్పుడు కాక రాజకీయ నాయకుడు, ఉద్యమ పార్టీ కాదు. నువ్వెన్ని వేషాలు వేసినా, నువ్వెన్ని డ్రామాలు చేసినా తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మే ప్రసక్తే లేదు. అయిపోయింది. కేల్ ఖతముగా నీ నాటకాలు ఎంతో మొత్తం చూసిరు తెలంగాణ ప్రజలు. ఇక చాలరా బాబు, బాయ్ బాయ్ కేసీఆర్ అని ఎలగొట్టిరు నీకు 23 అయిపోయింది. నీ పని ఖతం అయిపోయింది అంటూ తెలంగాణ ప్రజలు అంటున్నారు కాక. గుసగుసలు చేస్తున్నారు బాగా ఊర్లలో మొత్తం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ ఒక జోకర్ పార్టీగా మారిపోయింది అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక. ఇప్పటిదాకా వండుకొని కొడుకు అల్లుడు బాగా ఒక 100 రోజులు దుంకిరు. ఆ తర్వాత కొడుకు అల్లుడు వండుకున్నాడు. ఇప్పుడు కాక పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కాక బిడ్డ జైల్లో ఉన్నది. ఇప్పుడు ప్రాసెస్ లో ఇంకా కొందరు ఉన్నారు. ఆ తర్వాత నా లైన్ కూడా వస్తుంది, నా దాకా వస్తుంది. అప్పటిదాకా నేను ఎందుకుంటా అని నువ్వు ప్రజల్లో తిరిగి ఏదో చేద్దాం అనుకుంటున్నావు. కానీ ఏం కాదు. అదంతా ఏం చేయాలనో ఎట్లా జరగాలనో సిస్టమ్ ప్రకారమే ఫాలో అవుతున్నారు కాక వాళ్ళు కూడా. అందుకోసమే నువ్వు జాదా హుషారని నువ్వు ప్రజల్లోకి దుంకుతున్నావు. అయినా తప్పించుకోవాలంటే తప్పించుకుని నీ వల్ల కాదు కాక. ఇక నువ్వు ఏం చేసినా గానీ చిట్ట చివరికి అడిగి పోవాల్సిందే, అలా ఉండాల్సిందే అంటూ తెలంగాణ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు కాక. నీ పైన సెటర్లు వేసుకుంటున్నారు కాక. ఈ మధ్యనే ఒక 4-5 సభలను పెట్టి ఆ నోటికి అద్దు అరుపు లేకుండా మాట్లాడుతున్నావు కాక. దానిపైనే ఈసీ కూడా సీరియస్ అయితే వివరణ కోసం ఎందుకు తిట్టినా ఏం తిట్టినా దానిపైన వివరణ ఇవ్వడానికి నువ్వు 1 వారం రోజుల టైం కూడా అడిగినావు కాక. వారం టైం ఇవ్వండి, తిట్లపై వివరణకు ఈసీని గడువు కోరిన కేసీఆర్ అంటూ 9వ పేజీలో వార్త. సిగ్గుండాలే కాక. 10 ఏళ్ళు చేసినావు. ఆ కుర్చీ మీద మోసేందుకు కాక నీకు అంతగనము? ఆ కుర్చీ లేకపోతే బతకవేంది అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక. ఇక్కడి అక్కడ అక్కడి ఇక్కడ గాయి గత్తర మాటలు అన్ని నీ దగ్గర ఉంటాయి. ప్రజలకంటారు తొందరపడకండి, ఆగమాగం కాకండి, నువ్వు ఆగమాగం అవుతున్నావు కాక అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. మొత్తం మీద కాక ప్రతిపక్ష హోదాని 100కు 100% నెరవేర్చు, ప్రజల పక్షాన నిలబడు. అప్పుడు నిన్ను ఏమన్నా తెలంగాణ ప్రజలు కనికరించవచ్చు అంటూ తెలంగాణ ప్రజలు కొందరు అనుకుంటున్నారు కాక. ఆ తిట్ల పురాణం ముందు బంద్ చేయి కాక. నువ్వు బంద్ చేస్తేనే తెలంగాణ రాష్ట్రంలో తిట్లు అనేవి బంద్ అవుతాయి. కానీ నువ్వు ఒక్కడి గెలికి ఇడిసపెట్టేసినావు అనుకో, ఎదురున్న వ్యక్తి నీకు 10 అంతలున్నాడు, సేరుకు 1.25 సేరున్నాడు. కాబట్టి నీ నాటకాలు సాగవు. ఏం చేయాలనుకున్నావు నువ్వు తెలంగాణ ప్రజల్ని ఎట్లా చేయాలనుకుంటున్నావో అట్లా చేసేసినావు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్పగా మార్చేసినావు. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీపించినావు. తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం తాగుబోతుల రాష్ట్రంగా మార్చేసినావు. ఆ ఘనత నీకే దక్కుతుంది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక. పెద్ద పెద్ద మేధావులని, సీనియర్ జర్నలిస్టులని, ఉద్యోగులను, నిరుద్యోగులను హరిగోస పెట్టించినావు. వాళ్ళ పాపం ఒట్టికే పోదు అంటూ తెలంగాణ ప్రజలు అంటున్నారు కాక.